బంజారాహిల్స్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ వద్ద ప్రేమ్ నగర్ శ్రీరామ్ నగర్ కాలనీ వాసులు ధర్నాకు దిగారు. కాలనీలో మంచినీళ్లు రావడం లేదని కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మహిళలతో కలిసి బీఆర్ఎస్ నాయకులు కూడా నిరసన తెలిపారు. ఖాళీ బిందెలతో మహిళలు, బీఆర్ఎస్ నాయకులు మన్నె గోవర్ధన్ రెడ్డి, విప్లవ్ కుమార్ తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. దర్యాప్తుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. మంచినీటి కొరత తీవ్రంగా వేధిస్తుంది. కొన్ని కాలనీలకు ఇప్పటికే మంచినీరు రాకపోవడంతో కాలనీవాసులంతా కూడా ధర్నా చేపడుతున్నారు. బంజారాహిల్స్ డివిజన్ లో ఉన్నటువంటి ఉదయ్ నగర్, ప్రేమ్ నగర్ తో పాటు శ్రీరామ్ నగర్ కాలనీ వాసులంతా కూడా ధర్నా చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖాళీ బిందెలతో ఇటు బీఆర్ఎస్ నాయకులు, స్థానిక మహిళలు ధర్నా చేపడుతున్నారు. పూర్తిగా ఇటు హైదరాబాద్ లో మంచినీటి కొరత వేధిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా కాలనీలు కూడా మంచినీళ్లు రాకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పూర్తిగా జలమండలి అధికారులు కూడా కేవలం ఏదైతే ట్యాంకర్లను మాత్రమే బుకింగ్ చేసి దానిపైనే ఆధారపడుతుంది తప్ప కాలనీకి మంచినీళ్లు ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని కూడా తెలుస్తుంది. కొంతమంది కాలనీ వాసులతో పాటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మన్నె గోవర్ధన్ రెడ్డి ఉన్నారు, వారితో పాటు కూడా. అమ్మ, ఏం డిమాండ్ చేస్తున్నారు? ఎట్లా ఇబ్బంది అవుతుంది? సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తలేం. మీరు ప్రజాపాలన అన్నారు. ప్రజాపాలన ఎక్కడ ఉంది మాకు చూపించండి. గత 3 నెలల నుంచి మేము నీళ్లకు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నాం. ప్రజాపాలన అంటే ఎక్కడి నుంచి వస్తుంది సార్? ప్రజాపాలన మీ సీఎం కుర్చీ దగ్గర రావడానికి కారణం ఎవరు సార్? ప్రజాపాలన గురించి మీకు అవగాహన లేదా సార్? అవగాహన లేకపోతే మా దగ్గర రండి, మేము నిరూపిస్తాం. మాకు వాటర్ 3 నెలల నుంచి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం. సీఎం గారు మీరు కూర్చుంటారు, కుర్చీలో కూర్చుంటారు, లేస్తారు, కుర్చీలో వెళ్ళిపోతారు, సీఎం క్యాప్ లో కూర్చుంటారు, మీకు నల్లది పక్కనే వాటర్ వస్తుంది. కానీ ప్రజా సమస్య హైదరాబాద్ లో, గ్రేటర్ హైదరాబాద్ లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఎంత ఫేమస్, వాటర్ కు గత 3-4 నెలల నుంచి అంత ప్రాబ్లం గా ఇబ్బంది పడుతున్నాము. ఒక్కసారి బంజారాహిల్స్ డివిజన్, 93 డివిజన్, ఉదయ్ నగర్ రండి, మా సత్తా ఏమిటో చూపిస్తాం. నీళ్ళు ఎక్కడున్నాయి? మాకు నీళ్ళు ఎక్కడున్నాయి? కిరాయిలు ఎంత ఇబ్బంది పడుతున్నాం, మేము వాటర్కి ఎంత ఇబ్బంది పడుతున్నాం, మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం. ప్రజాపాలన ఎక్కడ ఉంది? సీఎం రేవంత్ రెడ్డి గారు చూపించండి మాకు. వారానికి ఒకసారి నీళ్ళు వదిలితే మాకు కిరాయిదారులకు గానీ, ఓనర్లకు గానీ మేము ఎలా కట్టించుకోవాలి? ఎట్లా నీళ్ళు వాడుకోవాలి? మార్నింగ్ డ్యూటీకి వెళ్తున్నారు మహిళలు, జెంట్స్, డ్యూటీకి వెళ్ళేటోళ్ళకి ఎంత ప్రాబ్లం అవుతుంది, ఏ విధంగా ప్రాబ్లం అవుతుంది ఒక్కసారైనా మీరు ఆలోచించారా? సీఎం రేవంత్ రెడ్డి సార్ ఒక్కసారి మా ఏరియాకి రండి, మా ఇంటికి రండి. మేము ఎన్ని బకెట్లు నీళ్ళు పట్టుకుంటున్నాం, ఎన్ని కుండలు పట్టుకుంటున్నాం, ఎన్ని బిందెలతో ఎంత ఇబ్బంది పడుతున్నాం, నానా అవస్థలు పడుతున్నాం. నీటి సమస్యను తీర్చండి. మీకు వీఐపీలు మీరు కూర్చొని లేవగానే సరిపోదు సార్. ప్రజాపాలన అంటే ఇక్కడ బిందెలు మేము పట్టుకొని ఉరుకొస్తున్నాము. మా కష్టాలు ఎప్పుడు తెలిసాయి? ఒక బంజారాహిల్స్ డివిజన్ మాజీ ప్రధాన కార్యదర్శిగా నేను అడుగుతున్నా, మీకు మా వాటర్ ఎక్కడి నుంచి తీసుకొచ్చుకోవాలి? మేము ఎక్కడి నుంచి ఇది చేసుకోవాలి? మా బాధలు ఎవరు చెప్పుకోవాలి? 4 రోజులకోసారి వదులుతుండే సార్. నీళ్ళు అసలు పట్టుకుందామంటే గంట వదులుతుండు. అరగంట వదులుతుండు. పైకి వెళ్ళి కిందకి వస్తే నల్ల బంద్ అయితే ఓనర్స్, కిరాయి చాలా ఇబ్బంది పడతారు. చిన్నపిల్లలు ఉన్న దగ్గర చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. స్టార్టింగ్ ప్రేమ్నగర్ నుంచి మాట్లాడుతున్నాను. స్టార్టింగ్ వదలంగానే పొల్యూషన్ వస్తుంది. ఆ పొల్యూషన్ వచ్చినాక ఇట్లా వదులుతాడు, బంద్ చేస్తారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. రాత్రి ఇష్టం వచ్చిన టైమింగ్ వదులుతారు. 45 మినిట్స్ అంటారు. మళ్ళీ పక్కనింటి వాళ్ళ మోటార్ బంద్ చేస్తే మీకు నీళ్ళు వస్తాయని చెప్తారు. అట్లా గొడవలు చాలా పెడుతున్నాం. మా గల్లీలకి అయితే వాటర్ ట్యాంకర్లు కూడా రావు. సాయిబాబా టెంపుల్ బ్యాక్ సైడ్ పైన ఉంటుంది. వాళ్ళకైతే మరీ ఘోరంగా ట్యాంకర్లు కూడా రావు, మోటార్ లేని వాటర్ కూడా ఎక్కువ. మన్నె గోవర్ధన్ రెడ్డి గారు ఏం డిమాండ్ చేస్తున్నారు సార్? ఎందుకంటే చాలా వరకు హైదరాబాద్ లో మంచినీటి సమస్య ఉంది, కానీ నీళ్లను తీసుకురావడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైంది. మిషన్ భగీరథ కావచ్చు, గతంలో 20,000 లీటర్లు మంచినీటి, ఉచిత మంచినీటిని అందించేది. కానీ ఇప్పుడు ఆ సమస్య ఎందుకు వస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాటర్ ప్రాబ్లం గతం 2014 బిఫోర్ తెలంగాణ రాష్ట్రం రాకముందుకు ఇదే ఖాళీ బిందెలతో నిరసన తెలిపేవాళ్ళం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయిన తర్వాత 1 సంవత్సరంలో నీటి ప్రాబ్లం సాల్వ్ చేసిండు. గత 10 సంవత్సరాల ముఖ్యమంత్రి పాలనలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా చిన్న ఇబ్బంది జరగలేదు. హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్ లో గంటన్నర టైం ఇచ్చేవాళ్ళు, ఫుల్ ప్రెజర్గా వచ్చేది. కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 10 సంవత్సరాలు ఏదైతే ఒక వ్యవస్థను క్రియేట్ చేసిండో కేసీఆర్ గారు, ఆ వ్యవస్థను అంతా సర్వనాశనం చేసిండు. ముఖ్యమంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రి ఉండి రేవంత్ రెడ్డి గారు 100% ఫెయిల్ అయ్యిండు. ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యిండు, మున్సిపల్ శాఖ మంత్రి అయ్యిండు, హోంమంత్రిగా ఫెయిల్ అయ్యిండు. ఒక మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి 2.5 సంవత్సరాల్లో ఒక్కసారన్న వాటర్ వర్క్ సంబంధించిన వాళ్ళు రివ్యూ పెట్టలేదు. వాటర్ వర్క్స్ ఎండీని కానీ సంబంధించిన అధికారం పిలిపించి రివ్యూ పెట్టేసి రాబోయే రోజుల్లో సమ్మర్ వస్తుంది, సమ్మర్లలో వాటర్ ఇబ్బంది అయితే మినిమం కింకి తగ్గాను లేదు రేవంత్ రెడ్డి గారికి. ఆయన జూబ్లీస్ ప్యాలెస్ లో గుర్తు సరిపోద్దా? ఈ స్లమ్లలో, బస్తీలలో ఏం కావాలి?
గత 2-3 నెలల నుంచి ఎంత ప్రాబ్లం అవుతుందంటే అంత ప్రాబ్లం అవుతుంది. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు కొండపోచమ్మ కానీ లేదా మల్లన సాగర్ కానీ వాటర్ నింపి పెట్టి స్టోరేజ్ పెట్టుకునే వాళ్ళు. హైదరాబాద్కి ఎలాంటి ఇబ్బంది జరగకుండా దాదాపు రాబోయే 100 సంవత్సరాలకు వాటర్ ఇబ్బంది రాకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి ప్రణాళికని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ ప్రణాళికలు మాత్రం తుంగలో దొత్తున్నాయి. ఎంతసేపు కేసీఆర్కి పేరు రావద్దు, కేసీఆర్కి పేరు రావద్దు, బీఆర్ఎస్ పేరు రావద్దు అనే దురుద్దేశంతో సామాన్య ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ రేవంత్ రెడ్డి గారు నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే ఇప్పటికైనా సరే ఈ వాటర్ వర్క్స్ వాళ్ళని పిలిపించి మాట్లాడేసి ఇలాంటి ఇబ్బంది జరగకుండా చూడాలి. ముఖ్యంగా ఇక్కడ వాటర్ ఇబ్బంది ఏంటంటే గత 45 నిమిషాలు మాత్రం వస్తుంది రోజుకు. అది కూడా 3 రోజులకు 4 రోజులకు 5 రోజులకు ఎప్పుడు వస్తుందో ఎవరు తెలియదు. కనీసం బస్సులలో వీళ్ళంతా లేబర్ సంబంధించిన పని చేసుకునే వాళ్ళు ఉంటారు. ఆ టైం ఎప్పుడు వస్తుందో టైం తెలియదు. రాత్రి అర్ధరాత్రి 3 గంటలకు వస్తుంది, 2 గంటలకు వస్తుంది, ఎప్పుడు తెలియదు. ఇంకొకటి వచ్చిన 45 నిమిషాలు కూడా ఫస్ట్ 15 నిమిషాలు పొల్యూషన్ వాటర్ వస్తుంది. గబ్బు వాసన అసలు తిరగలేము, కనీసం బట్టలు ఉడుకోలేము, వాష్రూమ్ కూడా వాడుకోలేము. అట్లాంటి చెత్త వాటర్ వస్తుంది. అయినా కూడా మేము 2-3 నెలల నుంచి వెయిట్ చేసినాం. చాలా సందర్భాలలో అధికారులకు చెప్పడం జరిగింది, సార్ చాలా ఇబ్బంది అవుతుంది, బస్సులు ఇబ్బంది అవుతుంది, కాలనీలు ఇబ్బంది అవుతుంది, కొంచెం పర్యవేక్షించండి అని చెప్పి. మేమేం చేయను, పైనుంచి వాటర్ వస్తుంది, మేమేం చేయని చెప్పి వాళ్ళు తప్పించుకుంటారు. కానీ ముఖ్యమంత్రి తప్పించుకుంటాడు, మున్సిపల్ శాఖ మంత్రిగా అధికారులు తప్పించుకుంటారు. మరి మీ ఎవరిని అడగాలి? వెంటనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి. ఒక మున్సిపల్ శాఖ మంత్రి వాటర్ చేయని పరిస్థితి ఉంటే అట్లాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? వెంటనే రాజీనామా చెప్పి సందర్భం కోరుతున్నాను. దమ్ము ధైర్యం ఉంటే నిజంగా ఒకసారి బస్సులో పర్యటన చేయండి. బస్సులలో చీపులతో కొడతారు, చెప్పులతో కొడతారు రేవంత్ రెడ్డి గారు. ఒకసారి అంత అనుభవిస్తున్న బాధలు. ఇప్పటికైనా డ్రైనేజ్ వ్యవస్థని, వాటర్ వ్యవస్థని కాపాడాలి. మున్సిపల్ శాఖ చెత్త తీయేస్తలేదు. మున్సిపల్ శాఖ మంత్రి ఉండి ఒక చెత్తను తీయట్లేదు, స్ట్రీట్ లైట్ రావట్లేదు, ఏమీ రావట్లేదు, అస్తవ్యస్తం అయిపోయింది వ్యవస్థలన్నీ. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు బుద్ధి తెచ్చుకొని దీని మీద పర్యవేక్షణ చేసి రివ్యూ చేసి దాన్ని ఇమ్మీడియట్ సాల్వ్ చేయాలని కోరుతున్నాం. వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కాలనీలో దాదాపు 4-5 రోజుల వరకు కూడా నీళ్లు రాకపోవడంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్టుగా కాలనీ వాసులంతా కూడా కోరుతా ఉన్నారు. అంతేకాకుండా మున్సిపల్ శాఖ మంత్రిగా కావచ్చు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కనీసం మంచినీటి పైన బస్తీలో కూడా కనీసం తిరగలేనటువంటి సిచ్యువేషన్ ఉందంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలంటూ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, స్థానిక మహిళలు కూడా కోరుతా ఉన్నారు. కెమెరా మధుతో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.